ఇంకా ఎందుకు బాను ఆ ఏడుపు? నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఇలా ఒంటరిగా ఉండాల్సిన అవసరమూ లేదు. నీలిమ ఇంటి నుంచి వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో ఏమైపోయిందో కూడా తెలియటం లేదు. ఇంకా నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నీలిమ నీడ కూడా ఇంట్లో ఉండకూడదని నువ్వు కోరుకున్నావు కదా. నువ్వు కోరుకున్నట్టే జరిగింది. ఏమైంది? నమస్తే అండి. నమస్తే. 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 నేను భానుతో మాట్లాడాలి. మేడ మీద ఉంది, వెళ్ళండి. భాను, నేను నీతో మాట్లాడాలమ్మా. నాకెవరితో మాట్లాడాలని లేదు. దయచేసి వెళ్ళిపోండి. చూడు భాను, ఆ చక్రిని ఇంటికి పంపించింది నేనే. నీలిమ భర్తగా నాటకం ఆడమని చెప్పింది నేనే. ఆ ఫోటోలు సృష్టించింది నేనే. అవును భాను, నీలిమ నిజస్వరూపం ఏంటో నీకు నాకు పూర్తిగా తెలుసు. తను ఎన్ని అన్యాయాలు చేసిందో, ఎన్ని అరాచకాలు చేసిందో మనిద్దరికీ తెలుసు. కానీ తర్వాత తను మారిపోయిందని ఇంట్లో అందరికీ చెప్పింది. నిజంగా తను మారిపోయే ఉండొచ్చు, మంచిగా అయి ఉండొచ్చు. కానీ చేసిన పాపం ఊరికే పోదు కదా. నా కొడుకుకి చూపించిన నరకం ఎంతో కోపాన్ని తెప్పించింది. అందుకే తను జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చెయ్యాలని నేను ఆ పని చేశాను. చివరికి నువ్వు కూడా నన్ను మోసం చేశావా దేవమ్మ? ఆ వచ్చినవాడు నీలిమ భర్త అనుకుని నేను నమ్మి వాణ్ణింటికి తీసుకొచ్చాను. అందరూ నాటకాలాడి ఆ నాటకాల్లో నన్ను పావుగా మార్చారు. ఇంక నీతో మాట్లాడడానికి ఏం లేదు దేవమ్మ. దయచేసి వెళ్ళు. భాను, నేను ఒకప్పుడు రౌడీగానే బ్రతికాను. జాలి దయ లేకుండా ఉన్నాను. కానీ అలాంటి నా మీద కూడా జాలి చూపించటం గొప్ప వ్యక్తిత్వం. నువ్వు బాధపడకూడదని ఈ నిజం నాకు ఎప్పుడో తెలిసినా నేను నీ దగ్గర దాచానే తప్ప నిన్ను మోసం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. ఆయన కూడా నేను బాధపడుతున్నానని నాతో మాట్లాడలేదు. నీలిమ వెళ్ళిపోయింది, నేను కోరుకున్నది జరిగింది, తనెప్పటికీ ఇంటికి రాదు, ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉండొచ్చు అని నాతో మాట్లాడారు. ఇప్పటికీ నీలిమ మీద కన్సర్న్ చూపిస్తున్నారు, కానీ నాకు జరిగిన అన్యాయానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. మీ అందరికీ నీలిమ మీద ఎందుకు ఇంత అభిమానమో నాకిప్పటికీ అర్థం కావట్లేదు. నమస్తే అక్క. నమస్తే అక్క. ఎరా, స్పృహ తప్పేలా కొట్టారా, పైకి పోయేలా కొట్టారా? లేదక్క, స్పృహ తప్పేలా కొట్టాం. నీళ్ళు కొడితే లేస్తుంది.
ఏంటి నీలిమా, ఎక్కడున్నావోనని భయపడుతున్నావా? నువ్వు భయపడాల్సిన అవసరమే లేదు. నేనే నిన్ను ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. ఎందుకు? నన్ను చంపడానికి కదా. చంపేదేవమ్మా, బతకటం నాకు కష్టంగానే ఉంది. చంపేసే. నిన్నంత తేలిగ్గా చంపేస్తే నేను దేవమ్మని ఎలా అవుతాను? నువ్వు చేసిన పాపాల్ని ఒప్పుకోవాలి కదా, అందుకని నువ్వు బ్రతకాలి. చూడు దేవమ్మా, నేను ఏది ఒప్పుకోలేను. అలా అని ఏ తప్పు చేయడానికి కూడా నేను అంగీకరించను. నీకు దయ ఉంటే వదిలే, కోపం ఉంటే చంపే. అదేంటి నీలిమా, నిన్నటి వరకు అంత ధైర్యంగా మాట్లాడావు, ఈరోజు ఇంత దీనంగా మాట్లాడుతున్నావు? నిన్ను చూస్తుంటే నిజంగా జాలేస్తోంది. ఏంట్రా, నిజంగా మీ ఆవిడే అన్నట్టు ఫీల్ అవుతున్నావు? ఇప్పటి వరకు నువ్వు నటించావు, అంతవరకే ఉండు. మీ ఇద్దరు ఆగండి. చూడు నీలిమా, ఆ ఇంట్లో ఏదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగింది. నిన్ను గుడి దగ్గరే చంపేయాలని వచ్చాను, కానీ ఆ రోజు కార్తీక్ నువ్వు గుడిలో ఉండగా భాను నిన్ను చూసింది. మీ ఇద్దరిని అక్కడ తను చూస్తే బాధపడుతుందని నేను నా నిర్ణయాన్ని మార్చుకుని వెనక్కి వచ్చేశాను. నీ మెడలో కార్తీక్ తాళి కట్టాడన్న సంగతి భానుకి తెలియకూడదు అనుకున్నాను, కానీ తెలిసిపోయింది. ఇప్పుడు ఆ ఇంట్లో భాను చాలా బాధగా ఉంది. అందుకే భాను బాధపడకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. దేవమ్మా, నేను వెళ్ళి భాను కాళ్ళు పట్టుకుంటాను. నా తప్పుంటే నన్ను శిక్షించమని అడుగుతాను. కానీ కార్తీక్ని బాధ పెట్టొద్దని కన్నీళ్లతో భాను కాళ్ళు కడుగుతాను. అవసరం లేదు. నువ్వు భానుని ఒప్పించక్కర్లేదు. నీ పాపాలన్నీ ఒప్పుకుంటే చాలు. అది నేను ఒక వీడియో తీస్తాను, అక్కడున్న అందరికీ చూపిస్తాను. దాంతో ఆ ఇంట్లో నీకు స్థానం ఉండదు. ఎప్పటికీ నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టలేవు. నీ నీడ ఆ ఇంటి మీద పడకపోతే భాను కార్తీక్ బాగానే ఉంటారు. నువ్వు నిజం ఒప్పుకుంటే ఇప్పుడే వీడియో రికార్డ్ చేసి మరుక్షణం నిన్ను వదిలేస్తాను. నువ్వు ఏం చేసినా సరే, చివరికి నా ప్రాణాలు తీసినా సరే, నేను మాత్రం ఈ నిజాన్ని ఒప్పుకోలేను. ఇది నా నిర్ణయం. చూడు నీలిమా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అనుకో, పెద్దమ్మకి కోపం వస్తుంది. అది నీకు పెద్ద ప్రమాదాన్ని తెస్తుంది. నిజాన్ని ఒప్పుకొని ప్రాణాన్ని కాపాడుకోకుండా ఇలా పంతాలకు పోయి ప్రాణం మీదకి తెచ్చుకుంటావా చెప్పు? ఎవ్వరు ఏమనుకున్నా సరే నేను ఈ నిజాన్ని ఒప్పుకోలేను. సరే, నీ నిర్ణయాన్ని నువ్వు చెప్పావు కదా. నువ్వు నిజాన్ని ఒప్పుకోకపోతే నువ్వు ఏమైపోయావోనన్న నిజం ప్రపంచానికి తెలీదు. ఈ రోజు నీకు చివరి రోజు అవుతుంది. రేపటి సూర్యోదయం నువ్వు చూడకుండా పోతావు. వద్దు బామ్మ, తనెవరితో మాట్లాడే పరిస్థితిలో లేదు. ఇప్పుడు తనతో మనం మాట్లాడితే తన బాధ మరింత పెరుగుతుంది తప్ప తగ్గేలా కనిపించడం లేదు. అందుకని వదిలేయమంటావా? నీ ఏడుపు నువ్వు ఏడు అని మనందరం ఇలా బయట కూర్చుని ఏడుస్తూ ఉండాలా? చూడు, దానికి గుండెలు పగిలిపోయేంత బాధొచ్చింది. అది కాదనను. ఇప్పుడే దాని పక్కన మనం ఉండాలిరా. దానికి కాస్త ధైర్యం చెప్పాలి. నీకు మేమున్నామని చెప్పినప్పుడే తన కోపంలో ఒక మాట అన్నా తర్వాత ఆలోచిస్తుంది. మీరందరూ ఇక్కడే ఉండండి. బామా, బాను, పెద్దదాన్ని, ఇన్ని తరాలు చూసిందాన్ని నీకొక్క మాట చెప్పనా? అన్నీ మనం చేస్తున్నాము అనుకుంటాము,
కానీ ఏది మన చేతుల్లో ఉండదు. ప్రతిదాన్ని ఆ భగవంతుడు ఒక రాతలా రాసుంటాడు. దాన్ని చదివే శక్తి ఎవ్వరికీ ఉండదు, చెరిపే శక్తి కూడా ఎవ్వరికీ ఉండదు. ఆ రాతని విధిగా పాటించడం తప్ప మన చేతుల్లో ఇంకేమీ ఉండదు. అంటే ఏంటి బామ్మ? నీలిమ మెళ్ళో తాళి కట్టడం ఆ దైవం రాసిన రాత కాబట్టి నన్ను సర్దుకోమని చెప్తున్నావా? నా భర్త నీలిమకి భర్తగా ఉండాలని మానసికంగా ప్రిపేర్ చేయడానికి వచ్చావా? అది కాదు బాను. అసలు ఆ పరిస్థితి ఎందుకొచ్చిందో చెప్పడానికే నేనొచ్చాను. చూడు, నువ్వు గతాన్ని మర్చిపోయి ఎక్కడో ఒక ఊర్లో ఉన్నావు. నీ జాడ తెలియక ఇక్కడ మేమంతా పిచ్చెక్కిపోయాం. పోలీస్ స్టేషన్లో ఎన్నో కంప్లైంట్లిచ్చి ఎక్కడెక్కడో వెతికిస్తే చివరికి ఎవరో ఒక వ్యక్తి చనిపోతే అది నువ్వే అని మాకు చెప్పారు. కనీసం చివరి చూపు కూడా దక్కలేదని మేమందరూ గుండెలు పగిలేలా ఏడ్చావు. కొన్నాళ్ల తర్వాత అందరూ ఎంతో కొంత వాస్తవాన్ని గ్రహించి మామూలు మనుషులు అవ్వాలని ప్రయత్నించాం. కానీ ఒక్క కార్తీక్ మాత్రం నిన్ను మర్చిపోలేకపోయాడు. నీ ఫోటోలు చూస్తూ దాంతోనే మాట్లాడుతూ నిన్ను గుర్తు చేసుకుంటూ 24 గంటలు ఏడుస్తూ ఉండేవాడు. అప్పుడే వాడి బాధ చూసి తట్టుకోవడం మా అందరికీ కష్టమయ్యింది. ఆ సమయంలో నీలిమ కూడా వాణ్ణి కంటికి రెప్పలా కాపాడుకుంది. అందుకని ఇంకా భాను ఎప్పటికీ రాదు. ఈ భానుని కార్తీక్ మర్చిపోవాలంటే నీలిమతో పెళ్లి జరిగిపోవాలి. అప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయిపోతారు. ఇంకా నా ప్రస్తావనే ఉండదు అని పెళ్లి చేశామని చెప్తున్నారు. అయ్యో, అంతే కదా? చెప్పేది పూర్తిగా వినవే. ఏం చెయ్యాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నావు. ఇల్లంతా శ్మశాన వైరాగ్యంలో మిగిలిపోయింది. ఎవరి మొహాల్లోనూ నవ్వు లేదు, ఇంటి ముందు కళ లేదు. అందరూ ఒకే ఇంట్లో ఉన్నా ఒకరితో ఒకరికి మాటలే లేవు. ఎవరి మనసులోనూ ప్రశాంతత అనేది లేదు. ఇలా గందరగోళంగా ఇల్లు మారిపోయింది. నువ్వు ఉన్నప్పుడు ఈ ఇల్లు ఒక హరివిల్లులా ఉండేది. కానీ నువ్వు లేని చోట ఇల్లు దీపం లేని గుడిలాగా, దైవం లేని మందిరంలాగా మిగిలిపోయింది. దాని నుంచి బయటపడాలంటే ఈ ఇంట్లో ఒక శుభకార్యం జరగాలని గురువుగారు చెప్పారు. అప్పుడే ఏం చేయాలో ఆలోచించినప్పుడు నీలిమకి వాడికి పెళ్లి చెయ్యాలని ఒక నిర్ణయానికి వచ్చాము. అప్పుడు కూడా వాడు కాని అది కాని దీనికి ఒప్పుకోలేదు. అందరం బలవంతంగా వాళ్ళిద్దరినీ ఒప్పించి తాళి కట్టించాం. వాడు దాని మెళ్ళో తాళి కట్టాడు. మా అందరి కోసం 7 అడుగులు నడిచాడు. అంతేకాని దానివైపు ఒక్క అడుగు కూడా వేయలేదు. అలా అని నీలిమ కూడా బాధపడలేదు బాను. ఈ జన్మకి తన బ్రతుకు ఇంతే అని ఆగిపోయిందే తప్ప ఎందుకిలా జరిగిందని ఎవ్వరినీ నిందించలేదు. పరిస్థితులన్నీ ఇలా మారి జరిగాయే గాని ఎవరూ కావాలని చేసింది కాదు. అర్థం చేసుకోవే. బాగుంది బామ్మ, చాలా బాగుంది. చాలా బాగా చెప్పావు. అర్థం చేసుకోమని చెప్పడం చాలా తేలిక, కానీ అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఆయనంటే నాకిష్టం కాదు బామ్మ, ప్రాణం. నా ఊపిరైన అలాంటి వ్యక్తి నా మనిషిగా ఉండాలి, నాతోనే ఉండాలి, ఎప్పుడు ఆయన నీడలోనే ఉండాలని నేను కోరుకుంటాను. నా భర్త ఇంకొకరి మెడలో తాళి కట్టాడు, 3 ముళ్ళు వేసి 7 అడుగులు నడిచాడంటే ఆ రోజు నేను చచ్చినట్టయింది. ఆ సగాన్ని నేనెలా అర్థం చేసుకుని వదిలేయమంటావు? ఇది ఎదుటి వాళ్ళకి చెప్పడానికి చాలా తేలికగానే ఉంటుంది, కానీ మన జీవితంలో అదే జరిగితే ఆ నరకం ఎలా ఉంటుందో పడే వాళ్ళకి తెలుస్తుంది. తాతయ్య గారిని నువ్వెంతో ప్రేమించుంటావు కదా, ఆయనతో ఎంతో జీవితాన్ని ఊహించుకొని ఉంటావు కదా. అప్పుడు నీ జీవితంలో కూడా ఇలా జరుగుంటే నువ్విప్పుడొచ్చి నాతో
ఇలా మాట్లాడేదానివే కాదు. నిన్ను నేను నిందిస్తున్నాను నన్ను అనుకోవద్దు బామ్మ. నా బాధని నువ్వెందుకు గుర్తించట్లేదని అడుగుతున్నాను. మీరందరూ మర్చిపోమని చెప్పడం మీకు మాటలతో పని, కానీ ఆ మాటలు వింటున్నప్పుడు నా గుండెల్లో శూలాలతో గుచ్చుతున్నట్టుగా అవుతుంది. అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు అవుతుంది. దానికి ఎవరైనా సమాధానం చెప్పగలరా? ఆ మంటలు ఎవరైనా చల్లార్చగలరా? బామ్మ, నువ్వు పాపని చూసుకో. సిరప్ అయిపోయింది, తీసుకొస్తాను. అమ్మ బాను, ఆ మెడిసిన్ ఏదో చెప్పమ్మా, నేను తీసుకొస్తాను. వద్దులే అన్నయ్య, నేను ఒంటరిదాన్నని నాకిప్పుడే కదా అర్థమైంది. మీరందరూ ఒకటయ్యారు. నన్ను మాత్రం ఒంటరిని చేశారని ఇప్పుడే కదా తెలిసింది. నా దగ్గర అందరూ నా వాళ్ళలాగే ఉన్నారు, కానీ నాకు దూరంగా ఉన్నారని నాకిప్పుడు పూర్తిగా తెలిసింది. కానీ నేనెవరో తెలియని పరిస్థితి నుంచి నేనేంటో తెలుసుకునే పరిస్థితి వరకు నాకు తోడుగా ఉన్నది నా కూతురు. ఎప్పటికీ తను నాకు తోడుగా ఉంటుందని నాకు తెలుసు. అందుకని నా కూతురికి ఏం కావాలో అది నేనే తెచ్చుకుంటాను. బాను, బాబు కార్తీక్, నీలిమ ఫోన్ కలిసిందా? లేదు మావయ్య, ఎంత ట్రై చేస్తున్నా అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా అని వస్తుంది. అసలు ఈ నీలిమ ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ఎవరికీ అర్థం కావట్లేదు. ఒక పక్క భాను కోపంతో ఉంది, ఇప్పుడు ఈ నీలిమ కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయింది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతోంది? ఇల్లు ప్రశాంతంగా ఉండాలని చేసినటువంటి ప్రతి ప్రయత్నం కూడా విఫలమైంది. కేవలం అశాంతే మిగిలింది. మన ఇంటికేదో శని పట్టుకుంది ఊర్మిళ. ఆ శని ఈ గడపను పట్టుకుని వేలాడుతూ ఉంది, మనందర్నీ సాధిస్తుంది. ఇంతకీ ఎవరి రూపంలో పట్టుకుందో అర్థం కావడం లేదు. నమస్తే మేడం. ఏంటి లాయర్ గారు, మీరిప్పుడొచ్చారేంటి? ఎవరైనా రమ్మని ఫోన్ చేశారా? ఇప్పుడు మేం వేరే టెన్షన్లో ఉన్నాం లాయర్ గారు. అసలు మీరిక్కడికి ఎందుకు వచ్చారో చెప్పండి. ఈ ఆస్తి మొత్తం మీరు శారద గారి పేరు మీద రాశారు కదా? అది మీకు చెప్పడానికి వచ్చాను మేడం. ఏం మాట్లాడుతున్నారండి? మా మమ్మీ ఆస్తి రాసివ్వడం ఏంటి? మీరేదో తప్పుగా మాట్లాడుతున్నారు. అసలు నేను ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, మీరు మాట్లాడుతున్న మాటలేంటి? చెప్పాను కదా, శనిగ్రహం పట్టుకుందని. ఆ గ్రహం ఎవరన్నది ఇప్పుడు నాకు అర్థమైంది. బామ్మగారు, మీరు శనిగ్రహం అనుకున్నా, ఇంటికి పట్టుకున్న గబ్బిలం అనుకున్నా, ఇంటి ముందున్న దిష్టిబొమ్మ అనుకున్నా నాకొచ్చిన నష్టం ఏమీ లేదు. ఇప్పుడు ఆస్తి మొత్తం నాది. మీరందరూ మా ఇంట్లోనే ఉంటున్నారు. కొంచెం ముందు వెనక ఆలోచించి మాట్లాడితే మీకే మంచిది. ఏంటి మా బామ్మకి వార్నింగ్ ఇస్తున్నారు? ముందు వెనక ఆలోచించుకోవాల్సింది మేం కాదు, మీరు. మీ మాటలు జాగ్రత్తగా రానివ్వండి. చూడండి కార్తిక్ గారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. ఈ ఆస్తి మాది అన్న కాగితాలు లాయర్ చేతిలోనే ఉన్నాయి. ఇంకా మీరు తెలుసుకోకుండా మాట్లాడడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మీకు ఏ దిక్కు లేదని మీరు కూడా ఇంట్లోనే ఉంటే మీకు అందరూ ఉన్నట్టుంటారు, మీకు ధైర్యంగా ఉంటుందని నీలిమ చెప్తే మిమ్మల్ని నా ఇంట్లో ఉండటానికి అంగీకరించాను. మీరు కూడా మా ఇంటి మనుషులే అనుకుని మిమ్మల్ని అభిమానంగా చూసుకున్నాను. అలాంటి మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటానని మాత్రం అనుకోవద్దు. చూడండి,
తెన్నింటి వాసాలు లెక్కపెట్టడం, నీడనిచ్చిన కొమ్మనే నరకడం మంచి పద్ధతి కాదు. మీరు ఇంటికొచ్చినప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత ఎలా మారారు? మీరు ఎన్నోసార్లు ఊర్మిళ మీద మాట విసిరినా కూడా మేము ఎందుకు భరించామో తెలుసా? నీలిమని మీ కన్న కూతుర్లా చూసుకుంటున్నారు కాబట్టి, తను బాధపడుతుందన్న బాధలోనే ఒక మాట అనుంటారని మేము సర్దుకుంటూ పోయాం. చూడమ్మా, అందరం ఒకటి అనుకున్నప్పుడు కష్టాలొచ్చినా కన్నీళ్ళొచ్చినా ఒక్కటిగానే నిలబడాలి. ఆనందం వచ్చినప్పుడు అందరం పంచుకోవాలి. అంతేగాని ఒకే ఇంట్లో ఉంటూ మనుషుల్ని మోసం చేసి బతకాలనుకోవడం మంచిది కాదు. మీ పద్ధతి మార్చుకోండి. అలాంటి బతుకు ఎప్పటికీ రాణించదు, అది గుర్తుపెట్టుకోండి. మీరు అమాయకులు అనుకున్నాను. మీ కూతురికి కష్టం వచ్చినప్పుడు నా చెల్లెలికి కష్టం వచ్చిందని నేను నిలబడ్డాను. అలాంటిది మీరిప్పుడు మా ఇంటికి ద్రోహం చేస్తున్నారు. అసలు మిమ్మల్ని ఏమనుకోవాలో కూడా అర్థం కావడం లేదు. ఒక కండిషన్ ఉంది. దానికి మీరందరూ ఒప్పుకుంటే ఈ ఆస్తంతా మీదే అవుతుంది. ఏంటా కండిషన్? మీ కార్తీక్ జీవితంలో మా నీలిమ మాత్రమే ఉండాలి. నీలిమతో ఉంటే ఈ ఇంట్లో ఉంటారు. ఆ భానుతోనే ఉండాలనుకుంటే ఈ ఇంటిని నీడని కోల్పోతారు.